ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మున్సిపాలిటీకి లేనట్టుగా మన మున్సిపాలిటీకి 10 కోట్ల నిధులు శాంక్షన్ చేసిన చంద్రబాబు గారికి థ్యాంక్ యూ చెప్పుకుందాం మనం. ఆయన ఎంతో అడగగానే సార్ ఇలా ఉంది సార్ మా ప్రాబ్లం తెలుసు కదా మీకు, మా గుడివాడలో ఎలాంటి పరిస్థితుల్లో 5 ఏళ్ళు గత 20 ఏళ్ళ నుంచి బతుకుతున్నామో తెలుసు కదా అని చెప్పి బతులాడితే ఆయన ఏమీ లేకుండా మనకి 10 కోట్లు మన మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి రోడ్లు వేసుకోమని చెప్పి ఇచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆనరబుల్ సీఎం. ఆయనకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తానని ఈ సందర్భంగా. ఇలా అనేకమైన ప్రాబ్లం, అనేకమైన సొల్యూషన్స్ మనం తెచ్చుకుంటున్నాం. ఈ 10 కోట్లు పెట్టి మనం ఆల్రెడీ ఫైనల్ ఇంజనీరింగ్ అయిపోవచ్చిందండి. సో శాంక్షన్స్ కూడా మనీ అయితే శాంక్షన్ అయిపోయింది, కాకపోతే రోడ్లు కూడా ఇంజనీరింగ్ శాంక్షన్ రావాలి, అది కూడా అయిపోవచ్చింది. సో అతి త్వరలోనే గుడివాడ మున్సిపాలిటీలో రోడ్లన్నీ మొదలెడతామని కూడా తెలియజేసుకుంటాం. ఇదే కాకుండా మీకు అనేక సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. అంటే పర్సనల్ సమస్యలు అంటే కొన్ని పెన్షన్స్ లేవు, పెన్షన్స్ రకరకాలుగా తీసేయబడ్డాయి. అవన్నీ పెన్షన్స్ అన్నీ కూడా అర్హులందరికీ పెన్షన్స్ వచ్చేటట్టుగా మన ప్రణాళికలు చేస్తా ఉన్నాం. మీరందరూ ఇక్కడ నోటిఫై చేసుకోమన్నారు, చాలా మంది ఇక్కడ నోటిఫై చేసుకున్నారు. వారందరికి కూడా మనకి పెన్షన్ చూపినవుగానే దాంట్లో పెట్టు మనం కూడా ఎక్కించడం మొదలెడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్ అయిపోయేసరికి మనకి నెక్స్ట్ బడ్జెట్ లో ఇంకా అత్యధిక నిధులు గుడివాడకి తీసుకొచ్చి మన గుడివాడలో ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇలా ప్రతి వారానికి 2 రోజులు, ఒక రోజు టౌన్, ఒక రోజు ఏదో ఒక మండలంలో వీళ్ళ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ వస్తున్నాను. అంతేకాకుండా నేను ప్రతిరోజు మీ అందరి దగ్గరికి వస్తున్నాను. ప్రతిరోజు అంటే నేను కావాలని ఒక రూట్ పెట్టుకోకుండా వివిధ రకాలమైన రూట్లు అప్పుడు అనిపించితే ఎదురుగుండా కనపడే సమస్యను పరిష్కారం చేసుకుంటా ఉన్నాను. అలా కాక మీ ఊర్లో మీ దగ్గరలో ఉన్న చూసిన సమస్యలు కూడా మీరు దయచేసి మీరు నాకు తెలియజేస్తే నా ఆశ ఇది ఫలిస్తుందండి. అంటే రోజుకో సమస్య అంటే మనకి సంవత్సరం జరిగేసరికి 365 సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. అందుకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. ఏదో అన్నీ కలిపి ఒక్కసారి చేసేసి ఇదిగో చేసేద్దాం అనేది ఎప్పటికీ జరిగే పని కాదు. కాబట్టి నేను ఈ పందా ఎన్నుకున్నాను. రోజు ఒక సమస్య మస్ట్గా సాల్వ్ చేయాలని చెప్పి మినిమం. అంటే ఒక సమస్య పెట్టుకుని మనకి అయిపోయింది అనుకుంటా కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. కనీసం ప్రతిరోజు ఒక సమస్య అయినా సాల్వ్ చేయాల్సిందే అనే ఉద్దేశంతో నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. మీ అందరి సహకారం కూడా కోరుతా ఉన్నాను. మీకు ఎక్కడ ఏది తేడా అనిపించినా కానీ మీరు వచ్చి దయచేసి ఒకసారి నేనున్నా లేకపోయినా ఇక్కడ ఆఫీస్ అనేది మెయింటైన్ అవుతా ఉంది, వాళ్ళ దగ్గరికి వచ్చి సమస్య రాసి ఇవ్వండి. మీరు నోటి ద్వారా చెప్పే సమస్యలు పరిష్కరించబడమమ్మా ఎక్కడైనా కానీ మీకు, ఎందుకంటే అక్కడితో వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైనా కానీ సమస్య రాసిస్తే నా దృష్టిలోకి వస్తుంది. పీజీఆర్ఎస్లో పెడతాం, నా దృష్టిలో ఉంటుంది. ఆ సమస్య మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్వ్ చేయటం నేను తీసుకుంటాను, మీకు గ్యారంటీగా చెప్తానని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాకుండా మీకు గత 7 నెలల్లో ఏమేమి చేస్తామో తెలుసు. అనేక రకాలుగా అక్కడెక్కడ కష్టపడి ఏదో రకంగా తీసుకొచ్చి ఎక్కడో ఫండ్స్ తీసుకొచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ వస్తున్నాం. మీకు పల్లెటూరులో అయితే కనుక మంచినీళ్ళ ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి నరకయాత్ర అనిపిస్తూ ఉన్నారు. అదే రకంగా మీరు టౌన్లో అయినా కానీ మీరు ఇంతకు ముందు చూసినట్టుగా మురికి నీళ్ళు వస్తున్నాయనే సమస్యలు చాలా వరకు సాల్వ్ చేసుకుని వచ్చి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేశాను. మీకు అక్కడ మీరు చూసుకుంటే ఎన్నో వార్డులు, ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు జైన్ మందిరం దగ్గర కానీ, ఇటు 15వ వార్డులో కానీ ఇలా అనేక చోట్ల మురికి నీళ్ళు వస్తున్నాయని కంప్లైంట్స్ వచ్చే చోట ప్రతి చోట నేను బాగు చేయించడం జరిగింది. మీరు ఇప్పుడు గమనించారో లేదో మరి మీకైతే తెలియదు, కానీ మనకి ఎప్పుడైనా కానీ నీళ్ళు వచ్చినప్పుడు బాధ వస్తుంది. కానీ అవి పోయిన తర్వాత మనకి అది కూడా గుర్తుపెట్టుకుని
చేపించిన అయితే కనుక నాకు తెలిసి నేను క్లియర్ గానే ఉన్నాను అక్కడ. ఎందుకంటే గతంలో జరిగిన ఈ అమృత్ 1 స్కీమ్, ఆ స్కీమ్ లో జరిగిన అన్ని అయితే కనుక పైప్ లైన్లు వేస్తారు కానీ వాటి కనెక్షన్ ఇవ్వలేదు, వాటికి ఇంటర్ కనెక్షన్ ఇవ్వలేదు, రకరకాలుగా ఆగిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ వాటర్ లైన్ల కనెక్షన్ ఇవ్వడం కాకుండా దాని నుంచి కనెక్షన్ ఇవ్వడం కానీ మొత్తం మీద ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో కూడా వాటర్ టెస్టింగ్ అయితే కనుక చేపిస్తా ఉన్నాం. మీరు అది గమనించుకోండి. మీకు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే మంచినీళ్ళు అనేది సరైన రాకపోతుంటే మీరు వెంటనే చెప్పండి. ఇంకొక ఘనత మనం ఈ 7 నెలల్లో సాధించింది ఏంటంటే, గుడివార చరిత్రలో ఎప్పుడు మన ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు ఎక్కడెక్కడ చాలా చోట్ల ఉన్నాయి కదా. ఆ ట్యాంకు ఏ రోజు 3వ వంతు కంటే ఎక్కువ ఫుల్ అయిన పరిస్థితి లేదు. ఈ రోజు ధైర్యంగా చెప్పగలను, ప్రతి ట్యాంకు ఫుల్గా వాటర్ మనం పెట్టగలుగుతాం. దానికి ఈ 6 నెలల నుంచి జరిగిన కృషే కారణం. అంతేకాకుండా మనకి గత 4 ఏళ్ళైందా 5 ఏళ్ళైందా మనకి చిన్న ఇది పంపుల చెరువులో చిన్న చెరువు కట్ట తెగిపోయింది. మీకు అందరికి ఐడియా ఉండదు. అది తెగిపోయి ఎన్నాళ్ళైంది? ఆల్మోస్ట్ 4 ఏళ్ళైంది. దానికి టెండర్ పిలిచారు. టెండర్ కూడా ఓపెన్ చేయకుండా అట్టగా పెట్టి కూర్చున్నారు. జనాలు నానా సాగు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎప్పుడు మళ్ళీ టెండర్ పిలిచి చెయ్యాలంటే జరిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎండాకాలంలో మనకు మంచినీళ్ళు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చిన్న చెరువు కూడా మనకి క్లియర్ చేయాల్సి ఉంది.